ఇది మెయిన్గా చూద్దాం మనం. బీఆర్ఎస్లో వారసత్వం, కూతురు అల్లుడి పెత్తనం ఏంటి, తండ్రి వారసత్వం నాకే, ఎవరి దారి వారు చూసుకున్నా పర్వాలేదు, ఫుల్ క్లారిటీ ఇచ్చిన కేటీఆర్. అవమానాలపై కవిత 5 పేజీల లేఖ. ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్న హరీష్. అమెరికాలో సెటిల్మెంట్ జరగనుందా, కొత్త పార్టీ పెట్టేది ఎవరు. ఇప్పుడు ఇవాళ డేట్ ఎంత, ఇవాళ 6వ తారీఖు కదా, మేబీ 16వ తారీఖు 12వ తారీఖు కవితమ్మ యుఎస్ వెళ్తున్నారంట, హరీష్ రావు కూడా వెళ్తారనేది ఒక టాక్ నడుస్తుంది. ఎందుకంటే కవిత 100% కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు, కవిత 100% కొత్త పార్టీ పెట్టబోతున్నారని చెప్పి ఒక టాక్ అయితే గట్టిగా నడుస్తుంది. సో దాని గురించి అమెరికా వెళ్ళబోతున్నారా? కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఇప్పటికే కొత్త పార్టీ అంటూ బీఆర్ఎస్ బీడలు అంటూ ప్రచారం మొదలుపెట్టడంతో హరీష్ రావు ఆచితూచి పకడ్బందీగా నిర్ణయాలు తీసుకోవాలని ప్లాన్ వేసుకున్న సమాచారం. గతంలో మాదిరిగా భావోపమర్దులు బయటకు వెళ్ళేలా కనిపించి అంతా ఒక్కటే అనే సీన్ ఇప్పుడు కనిపించకపోవడంతో హరీష్ తన దారి తాను వెతుక్కునేది స్పష్టమవుతుంది. మొత్తానికి కేటీఆర్ నేనే పార్టీ, నాదే పార్టీ అంటూ కొత్త వాదం ఎత్తుకోవడంతో పాటు హరీష్ రావు బీజేపీ నిర్ణయాలను పొగట్టం, కవిత సామాజిక న్యాయం అంటూ హడావిడిగా కొత్త రాగాలు తీయటంతో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. పైగా 16న కవిత, 22న కేటీఆర్, ఏ క్షణమైనా కేసీఆర్ అమెరికా వెళ్తున్నారు. అక్కడే ఈ సెటిల్మెంట్ వ్యవహారం ఉండబోతున్నట్టు సమాచారం నడుస్తుందండి. సో దీని గురించి ఒక 5 పేజీల లేఖ రాశారంట కవిత కేసీఆర్ కోసం. తన తండ్రి కవిత కేసీఆర్కు 5 పేజీల లేఖాస్త్రం సంధించారు. కాలు గాయమైందని చెప్పుకుంటూ చేసే కుట్ర రాజకీయాలతో పాటు తాను తెలంగాణ కోసం కాలుకు బలపం కట్టుకొని తిరుగుతున్న విషయాలు అందులో పొందుపరిచిన సమాచారం. రాజకీయ పరిపక్వత లేని వాళ్ళకు పార్టీ అప్పగిస్తే ఏం జరుగుతుందో, ఏం జరిగిందో చూశాం. అందులో తన అభిప్రాయాలను కవిత రాసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. చాప కింద నీరులో చుట్టుకొస్తున్న సమస్యలు ఏంటి, ఎదుర్కొనేందుకు తాము ఎలా పనిచేయాలో చెప్పాల్సిన అధ్యక్షులు మౌనవ్రతం చేయకుండా సున్నితంగా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా పార్టీ పగ్గాలు హరీష్ రావుకు కవితకు ఇవ్వాలి. కేటీఆర్ అన్ఫిట్ దీనికి. ఆయన హయాంలో వెళ్ళిన ప్రతి ఎలక్షన్ ఓడిపోయింది. పైగా ఆయన గ్రౌండ్ జీరో కార్యకర్తను కలుపుకోడు ఆయన. ఇక్కడ కొంచెం హరీష్ రావు కూడా చూడండి, మామ అధ్యక్షునిగా ఉన్న రోజులు ఎన్ని అవమానాలైనా భరించి పార్టీ కోసం పనిచేస్తానని హరీష్ రావు ఎప్పుడో మాట ఇచ్చారు. రజతోత్సవ సభ అంతా కేటీఆర్ సక్సెస్ చేశారని క్రెడిట్ సాధించుకుంటున్నారు. దానికి తోడుగా అడుగడుగున అడ్డుకోలు ఎదురవడంతో ప్రజల తరపున ప్రశ్నించకుండా పార్టీని పట్టుకొని ఉంటే ఏం ఉపయోగం అని డిసైడ్ అయినట్లు ఆయన అనుకున్నారంట. అందుకు ఏ పార్టీలతో వెళ్ళాలి, కొత్త పార్టీ పెడితే ఎదురే సమస్యలు ఏంటి, ఇతర పార్టీల్లో అసంతృప్తులను కలుపుకొని ఎలా పోవాలి, ప్రత్యేక పార్టీ నేషనల్ పార్టీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది, పేరు టీఆర్ఎస్ వచ్చేలా ఉండేందుకు నామకరణం చేస్తే ప్రజల్లో వెళుతుందా, కాంగ్రెస్ మరోసారి రాదనే వాదన ఎలాంటి ప్రజలను తీసుకెళ్లాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నారంట. మనకు అందుతున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కవిత హరీష్ రావు కలిసే బయటికి వెళ్ళబోతున్నారు అని వినపడుతుంది. ఎందుకంటే కేటీఆర్ వీళ్ళిద్దరినీ అస్సలు ఏ విషయంలో కూడా కనీసం ముందుకు తేవట్లేదు. మొత్తం కర్త కర్మ క్రియ అన్నీ తానే చూసుకుంటున్నాడు కాబట్టి కేటీఆర్ను వద్దనుకొని వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మరి కేసీఆర్ రంగప్రవేశం చేసి దీన్ని ఏమైనా ఆపే ప్రయత్నం చేస్తారా? లేదు పార్టీ మొత్తం కేటీఆర్ చూసుకోవాలి, నా వారసుడు ఎంత నా కొడుకు కదా అని కేటీఆర్ని అనుకుంటాడని మాత్రం చూడాలి. మొత్తానికైతే బీఆర్ఎస్లో ఈ ముసలం గట్టిగానే వినిపిస్తుంది మనకి.